छोटी उम्र भर भरी नजर है मिल जाएंगे ये हम तुमसे छुपा छुपाई नजर तू आई ना अब तुम्हारे आस पास బాయ్ ఫ్రెండ్స్. గాయపడ్డ సింహం అవుట్ ఆఫ్ ద బ్లాక్ అయిపోయింది. గాయపడిన సింహం ఇప్పటి నుంచి బ్లాక్. ఫస్ట్ వాట్సాప్లో బ్లాక్, తర్వాత ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో, తర్వాత స్నాప్లో స్నాప్ వస్తుంది, ఫోటోలు బాగున్నాయి. తర్వాత స్నాప్లో అన్ఫాలో, స్నాప్లో అన్ఫ్రెండ్. అవి మెల్లగా తీద్దాం. నేను ఫోటోస్ సేవ్ చేసుకున్న తర్వాత అన్ఫ్రెండ్. మంచిగా ఉండేరా అయితే. కమింగ్ టు ద పాయింట్. హాయ్ ఫ్రెండ్స్. ర్యాండమ్ డే ఆఫ్ ర్యాండమ్ లొకేషన్ అండ్ ర్యాండమ్ విలేజ్. ఇది ఏం ఊరు పాత మొలకర్లోనో పాత కన్సర్లోనో ఏదో ఒకటి. నీకు నాకు షార్ట్ టర్మ్ మెమరీ ఎంత ఉందో తెలుసు. సో ఇప్పుడు అదంతా ఫ్లెక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ పాత మొలగర అంట. తిరుగుతున్నాం ఇట్లే పోర్ట్రైట్లు తీసుకుంటా, నేర్చుకుంటా, జనాలతో మాట్లాడుకుంటా. సీకింగ్ న్యూ ఎక్స్పీరియన్సెస్. సీకింగ్ న్యూ ఎక్స్పీరియన్స్. సీకింగ్ నాకు తెలుసురా నువ్వు ఏమి నువ్వు. సారీ బ్రో, మై బ్యాడ్, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సీకింగ్ న్యూ ఎక్స్పీరియన్సెస్, లెర్నింగ్ న్యూ థింగ్స్ from them, learning framing, and also trying to be an extrovert and a good talker with people. Speaker talker అదే elaborator tractor rotavator harvester procrastinator. అందరు కొత్త కొత్త పదాలు కనిపెట్టుకున్నప్పుడు మేమెందుకు కొత్త పదాలు కనిపెట్టాం? వై నాట్? సో లాస్ట్లో పోర్ట్రైట్ చూపిస్తాం, చూసేయండి. పోర్ట్రైట్లో కొన్ని చిటుకు కనబడతాయి. ఇట్లా చాలా రోజులు అయింది ఇట్లా తిరుగుతున్నాం లొకేషన్లు. ఇంకా సో బేసికలీ కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుతున్నాం కదా. మీకు కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడడానికంటే ముందు నుంచి వి వర్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్స్ అండ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్ అండ్ టాక్ విత్ పీపుల్. అంటే అందరికి ఫస్ట్ థింగ్ షై ఉంటుంది, అంటే షైనెస్ ఉంటుంది. అరే ఇప్పుడు వీళ్ళని అడగాల ఫోటో. ఫర్ ఇన్స్టెన్స్ షైనెస్ అంటే ఎలా అంటే ఇప్పటిదాకా కెమెరా రికార్డ్ బట్టి వస్తామని అన్నాడే సార్ అని చెప్పేసి కెమెరా బట్టి లాస్ట్కి నేను అవుతానని జరిగింది. అది గ్రాఫిక్స్ యాడ్ చేస్తాడు మనం. సారీ. సో అది అలా అలా మెల్లగా జోన్ బయటకు వచ్చి ఆన్ బేసిక్ లెవెల్ ఒక గ్రౌండ్ లెవెల్ కాంటెక్స్ట్ గురించి వస్తే జనాలతో మాట్లాడడం అలవాటు అవుతుంది బాగా. నాట్ లైక్ మా ఏజ్ వాళ్ళు, అందరితో ఒక డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఏజెస్ ఉంటాయి కదా. ఏ ఏజ్ వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి అట్లేం లేదు. మాకు అందరితో ఒకేలాగా మాట్లాడుతున్నాం, బట్ వీఆర్ గెటింగ్ యూస్ టు ఇట్. వాళ్ళని వాళ్ళకరేయడం, తాత ఎట్లున్నావు, అమ్మమ్మ ఎట్లున్నావు, అట్లా కాదమ్మా ఈ ల్యాండ్ రేట్ ఎంత. ల్యాండ్ రేట్ అంటే గుర్తొచ్చింది, ఎవరిని పడితే వాళ్ళని ల్యాండ్ రేట్ భయపట్టిస్తారు. 2 కోట్ల చెప్పట్లేదు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు మోతబర్లు, రిచ్ కిడ్స్, సర్పంచ్ వాళ్ళ కొడుకులు, మనవరాలు, లేదంటే పొలిటీషియన్స్ ఫ్యామిలీ నుంచి అయితే తప్పించి ఎవరిని ల్యాండ్ రేట్ అడగండి. హర్టింగ్ యూ డీప్ డౌన్ హార్ట్లో. లైట్గా కాదు, చాలా పెద్దగా, కొంచెం కూడా కాదు, పెద్ద పెద్ద బుక్కలే పడుతున్నాయి. 2-3 తాత వాళ్ళు అడిగితే ఒక్కొక్కరు 3 కోట్లు 2 కోట్లు అని చెప్తున్నారు. సో అది మ్యాటర్. షైనెస్ అండ్ ఎక్స్ట్రోవర్టిజం. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాదు. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను ఎక్స్ట్రోవర్ట్ రా బాయ్, నేనేముంటుంది మాట్లాడతా. టాక్ విత్ ఎవ్రీవన్. ఎలిక్వెన్స్. టాక్ విత్ ఎలిక్వెన్స్. ఏంది కొత్త పదం ఇప్పుడు ఎలిక్వెన్స్ మీనింగ్ చెప్పు నాకు. చెప్పువే, ఎందుకు వాడినావు మరి పదం? అది గుర్తొచ్చి లేదు, ఇర్రిలవెన్స్ అయితే లేదు కానీ నాకు అట్లా మీనింగ్ గుర్తుంది. ఎలిక్వెన్స్ అంటే మంచిది. ability to speak or write in a clear expression or persuasive way. పదాలు తెలుసుకున్నాడు, దాని మీనింగ్ గుర్తుంటావు. అంతే. అంటే బ్లంట్గా చెప్పడం ఈజ్ అ గుడ్ థింగ్, బట్ గుడ్ థింగ్ రా. ఇంగ్లీష్ నాకే సగం వస్తుంది అంటే వీడు ఇంకా అందులో ఇంకో సగం వీడు. అదే అంటున్నా. అడిగితే తప్పేంటి, తెలుసుకోవడం తప్పేంటి? ఇట్లా లేదు, ఎంకరేజ్మెంట్ లేదు మనకి. సుపీరియారిటీ కాంప్లెక్స్ నాకు ఎంకరేజ్మెంట్ ఏంటి?
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంతసేపు discourage చేస్తాడా నేను? అదేదో ఎలిక్వెన్సీ అన్నావు కదా, దాన్ని ఫాలో కావచ్చు కదా లైఫ్ లో. నా చిన్నప్పటి నుంచి నేర్పించి డిస్కరేజ్ చేయడం ఒకటే. అప్పుడా అంత సెల్ఫిష్ అంటే నాతో మాట్లాడుతున్నాం, మెల్లమెల్లగా రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం. మెల్లమెల్లగా అంతా ఒక ఫుటేజ్ చేసి వదులుతాం ఒక రోజు చేసి స్టే ట్యూన్. అప్పుడు మీరు కూడా మమ్మల్ని జడ్జ్ చేయండి. అంటే జడ్జ్ అంటే జడ్జ్ చేస్తారు, అది చెయ్యాలి కూడా చెయ్యండి. మేము నేర్చుకోవాలి, ఏమైనా నేర్చుకునే అంటే నేర్చుకోండి. కానీ తిట్టేటప్పుడు కొంచెం ఫ్యామిలీ అనే జానర్ని పక్కన పెట్టి మమ్మల్ని దట్స్ ఇట్. గెట్ అవుట్ ఆఫ్ ద కెమెరా. తీసేరా. ఎక్స్ప్లోర్ అండ్ ఫైండ్ యువర్ సెల్ఫ్. మేబీ బాయ్. ఫైండ్ యువర్ సెల్ఫ్. ఊరిపేట తెలియదు, పానీపూరి తినాలనిపిస్తుంది. కొంచెం చుట్టన్నా సెట్ చేసుకోనిరా. ఏ పనికి అవసరం లేదు. పానీపూరి తిన్నీకి వచ్చినాం. స్పూన్ రేర్ విన్ కూడా నాకు నచ్చింది, యాక్చువల్లీ నచ్చింది. छोटी उम्र पर बड़ी नजर है मिल जाएंगे ये हम तुमसे छुपा छुपाई नजर तू आई ना. अब तुम्हारे आस पास आ रही बारात करना